వచ్చారిద్దరు. చెప్తా మీ సంగతే. శామ్ 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 బావా, నువ్వేంటి నా దగ్గరకు వచ్చావు? ముందుకి నుంచి వెళ్ళు. అరే, నేనేం కావాలని రాలేదు శామ్. నువ్వు ఫోన్ ఆన్సర్ చేయపోయేసరికి నీకేమైనా అయిందేమని కంగారు పడొచ్చాను. నాకేం అవుతుంది బావా? నేనేదో థింక్ చేస్తూ ఫోన్ చూసుకోలేదు. నేను ఇప్పుడు ఎవరైనా చూస్తే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. వెళ్ళు బావా, ముందుకి నుంచి వెళ్ళు. ఆ విషయం నాకు తెలుసు శామ్. తెలిసినప్పుడు ఎందుకు వచ్చావు? నేనేం సరదాగా రాలేదు శామ్. ఎందుకు వచ్చినా నువ్వైతే గీత దాటి నా దగ్గరికి రాకూడదు కదా బావా. కండిషన్ పెట్టి కాసేపు కూడా కాలేదు. మనం ఎప్పుడు దొరుకుతామా అని ఎదురు చూసేవాళ్ళు మనకిక్కడ ఎక్కువైపోయారు. నువ్వు ఇలా చేస్తే మనమే వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది కదా బావా. అసలే నన్నెవరూ నమ్మడం లేదు. నన్ను తీసుకొచ్చిన నువ్వు మళ్ళీ బ్యాడ్ అవ్వడం ఎందుకు చెప్పు? శామ్ శామ్, ముందు నాకు మాట్లాడటానికి గ్యాప్ ఇవ్వు. ఏం మాట్లాడతావు? ముందిక్కడి నుంచి వెళ్ళు. శామ్, టైం 10 దాటిపోతుంది. దాటితే ఏంటి? ఇది చెప్పడానికి ఇంత రిస్క్ చేస్తావా? వెళ్ళు. ఏ ముచ్చుమొహం, నన్ను మాట్లాడినివ్వు. ఏంటి బావా, వెళ్లకుండా విసిగిస్తున్నావేంటి? విసిగించడం లేదే, నీకు ప్రాబ్లం అవుతుందని చెప్తున్నాను. నువ్వు 10 o'clock మెడిసిన్స్ వేసుకోవాలి. కరెక్ట్ టైంకి మెడిసిన్స్ వాడమని డాక్టర్ చెప్పింది, అది నీకు గుర్తులేదు. ఈ విషయం చెప్దామంటే ఫోన్ లిఫ్ట్ చేయు. నువ్వేదో చేసుకున్నావు అని కంగారు పడుతుంటే నన్ను మాట్లాడకుండా తిడుతున్నావు. ఇంకేం చేయను? నిన్ను ప్రాబ్లంలో పడేయడానికి నేనెందుకు వస్తాను శామ్? నీ హెల్త్ ప్రాబ్లం కాకూడదనే వచ్చాను. బాధలు నువ్వేమైనా చేసుకుంటావని భయంతో వచ్చాను. అది నీకు అర్థం కావట్లేదు. అది కాదు బావా, ఇంతకు ముందే కదా ఎప్పుడు నిన్ను ఒక్క మాట కూడా అనని అమ్మమ్మ నా వల్ల ఎన్నో మాటలు అన్నారు. పెద్దవాళ్ళందరూ కూడా నీది తప్పు అన్నట్టు మాట్లాడారు కదా. అందుకని సరే, ముందు రెచ్చిపోవడం, తర్వాత తీరిగ్గా ఆలోచించడం నీకు అలవాటే కదా. టైం దాటిపోతుంది. టాబ్లెట్స్ ఎక్కడ పెట్టావు? అక్కడే ఉన్నాయిలే, నేను వేసుకుంటాను. నువ్వు వెళ్ళు. ఏ టాబ్లెట్స్ ఎప్పుడు వేసుకోవాలో నీకేం తెలుసు? డాక్టర్ చెప్పింది నాకు కదా, నేను చూసిస్తాను. నాకు బావా, నేను తీసుకుంటాను, నువ్వు వెళ్ళు. ఏం చూసుకుంటావు? ఒకదాని బదులు మరొకటి వేసుకుంటే మళ్ళీ అదొక ప్రాబ్లం. ఏ టాబ్లెట్ ఎప్పుడు వేసుకోవాలో నేను రాసిస్తాను. నాకు సర్లే బావా. ఏం సరేను, రేపటి నుంచి నేను ఆఫీస్కి వెళ్తాను. ఇలా నీ దగ్గరకు వచ్చి చెప్పడానికి కూడా ఉండదు. జాగ్రత్త. నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఏంటి, ఆఫీస్కి వెళ్తావా? ఈ సిచ్యువేషన్లోనా? ఏముంది, బానే ఉన్నాను కదా అని నువ్వు అనుకుంటే సరిపోతుందా? లేదు బావా, ఐఎమ్ ఫైన్, నేను వెళ్తాను. శామ్, చెప్పేది విను. నువ్వు వెళ్ళకపోతే ఆఫీసులో పనులేమీ ఆగిపోవు. ఓవర్ యాక్షన్ చేయకుండా ఇంట్లో ఉండు. లేదు బావా, నేను ఆఫీస్లో చేయాల్సిన వర్క్ పెండింగ్లో పడిపోయింది. నన్ను నమ్మి చేసిన ఇన్వెస్ట్మెంట్ లాస్ అవ్వలేదని నేను ప్రూవ్ చేయాలి. దానికి నాకు రూట్ కూడా దొరికింది. ఇప్పటికే లేట్ అయిపోయింది. నేను రేపటి నుంచి ఆఫీస్కి కంపల్సరిగా వెళ్ళాలి. నీ మాట నీదే కానీ నా మాట విన్నంట, అంతే కదా? ప్లీజ్ ఈ విషయంలో నాకు అడ్డు చెప్పకు. శామ్, అయిందేదో అయిపోయింది. నువ్వు ఆఫీసులో కమిట్ అయిన వర్క్ కంప్లీట్ చేసి మన ఆఫీస్కి వచ్చేసి. వస్తాను బావా. నాలానే నేను రావడానికి టైం దగ్గర పడింది. నువ్వు తలదించుకున్న వాళ్ళ దగ్గరే నిన్ను తలెత్తుకునేలా చేస్తాను. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. ఏమైంది బావా? ఎవరో లాక్ చేశారు. ఇది ఖచ్చితంగా సామాన్య పనే. నువ్వు వచ్చినప్పుడే వెళ్ళిపోమని చెప్పాను. నువ్వే నా మాట వినలేదు. ఇప్పుడు ఏం చేయాలి? గ్రాండ్మా, జయంతి ఆంటీ, రాజీ ఆంటీ, అందరూ రండి త్వరగా. రాజీ ఆంటీ, గ్రాండ్మా. ఎలా బావా? తనందరినీ పిలుస్తుంది. వినిపించింది సార్. ఏం చేద్దాం? అదే ఆలోచిస్తున్నాను.
తొందరగా ఆలోచించు. అయ్యో, గ్రాండ్ మా త్వరగా రండి. రాజీ ఆంటీ, గ్రాండ్ మా ఆంటీ, రాజీ ఆంటీ, జయంతి ఆంటీ, అందరూ త్వరగా రండి. రాజీ ఆంటీ, జయంతి ఆంటీ, త్వరగా రండి. ఏం జరిగింది? ఎందుకలా అరుస్తున్నావు? సూర్య గీత దాటి సమంత దగ్గరికి వెళ్ళాడు గ్రాండ్ మా. నువ్వు చెప్పేది నిజమా? నిజం గ్రాండ్ మా. సరిగ్గా చూసావా? చూసాను గ్రాండ్ మా. ఏం చూసావో జాగ్రత్తగా గుర్తుంచుకో. మరి ఎప్పుడు దొరుకుతారా అని పగటి కళ్ళు కంటూ కూర్చొని కన్న కళ్ళని నిజం అనుకుంటున్నావేమో. నేనేం కలలు కనలేదు, ప్రత్యక్షంగా చూశాను. అయితే సామాన్య నిజమా? ఇప్పుడే ఈ క్షణమే శామ్ని ఇంటి నుంచి బయటకు పంపించేద్దాం. హా? చూడ్డం ఏంటాంటీ? సూర్య శామ్ గదిలో నుంచి బయటకు రాకుండా బయట గడియ కూడా పెట్టాను. ఐడియా వచ్చిందా? ఆలోచిస్తున్నాను. ఇంకెంతసేపు? పోనీ మంచం కింద దాక్కుంటావా? చూసేస్తుంది. బాత్రూంలో? చూసేస్తుంది. అమ్మయ్యో, మరి ఇంకేం చేయాలి? ఆలోచిస్తున్నా. వచ్చేస్తారు బావా. అయ్యో, ఇంకా ఏంటి మాటలు? కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టు శామ్ గొయ్యి శామే తవ్వుకుంది. పదండి, పట్టుకొని తరివేద్దాం. పదండి పదండి. సామాన్య, నాకెందుకో అనుమానంగా ఉంది. అంత చెప్పిన తర్వాత కూడా సూర్య సమంత గదికి ఎందుకు వెళ్తాడు? నిజంగా ఇద్దరిని నువ్వు చూసావా? చూసాను గ్రాండ్ మా, ఒట్టు. ఏమైనా తేడా జరిగిందో నీతో పాటు నేను తలదించుకోవాలి. చచా, అలా ఎందుకు జరుగుతుంది గ్రాండ్ మా? మీరు తలెత్తుకునేలాగే ఈ సామాన్య చేస్తుంది. రండి రండి రండి. ఏంటి బావా, ఇందులో దాక్కుంటావా? ఇదే సేఫ్లా ఉంది. వెళ్ళు. వద్దు, వద్దు. అమ్మో, సామాన్య మామూలుది కాదు. ఈ అల్మార్లో కూడా వెతికేస్తుంది. అవునవును, ఏం చేయాలి? వెతికేస్తుంది. అయ్యో, సమంత, చెప్తాను నీ సంగతి. ఒక్క నిమిషం, ఇప్పుడే నిరూపిస్తాను. చంద్ర, కొంచెం హెల్ప్ చేయవా? చూడండి.
సూర్య ఏడే? మమ్మల్ని అడుగుతావెందుకు? చూసానని చెప్పి మమ్మల్ని అందరినీ తీసుకొచ్చింది నువ్వే కదా, చూపించు మరి. సామాన్య, లేదు గ్రాండ్మా, సూర్య సమంత గదిలోకి వెళ్ళడం నేను చూశాను. పగటి కల కనుంటావని పద్మక్క చెప్పిందిగా, అదే అయి ఉంటుంది. లేదు లేదు, నేను ఇప్పుడే నిరూపిస్తాను. ఏ సమంత, బయటికి రావే, రా బయటికి. ఏంటి నా గదికి అందరినీ తీసుకొచ్చా? నాటకాలు ఆడకు. ఈ ముసుకేసుకుంది ఎవరు? కనిపించట్లా? సైరా బాను. ఎస్, ఐఎమ్ సైరా బాను. థ్యాంక్స్ అక్క. సైరా బాను ఎప్పుడొచ్చింది? వచ్చింది సూర్య కదా. వచ్చింది సైరా బానునే. నీ గీత కండిషన్ తెలిసి బావ గీత దాటి నా గదిలోకి ఎందుకు వస్తాడు? వచ్చాడు, నీకు మెడిసిన్ ఇచ్చాడు, నేను చూశాను. చూస్తే ఉండాలి కదా. బయటికి వచ్చే ఛాన్స్ కూడా లేకుండా నువ్వు లాక్ చేసావు కదా. సామాన్య, కోపం తెచ్చుకోకండి గ్రాండ్మా, నేను చెప్పింది నిజం. సూర్య లోపల దాక్కుని ఉంటాడు, నేను చూసి బయటికి లాక్కొస్తాను. సామాన్య, గీత దాటితే ఇప్పటి పరిస్థితులను బట్టి పనిష్మెంట్ ఉంటుంది, గుర్తుంచుకో మరి. సమంతకొచ్చే పనిష్మెంటే నాకు ముఖ్యం. నా పనిష్మెంట్ గురించి ఐ డోంట్ కేర్. తప్పక ఏంటి సామాన్య, సూర్య కనిపించాడా? ఏ సైరా బాను, ముసుగుతీ. సైరా బాను అంటున్నారు కదా మేడం, ఇంకెందుకు ముసుగు తీయడం? అదే, ఒకసారి తీవే చూస్తాను. ఆఫీస్లోనే అనుకున్నాను, ఇంట్లో కూడా మీరు తిక్కగానే ఉంటారా? ఏ సైరా బాను, మైండ్ యువర్ వర్డ్స్. నేను అసిస్టెంట్ మేనేజర్ని. అది ఆఫీస్లో, ఇక్కడ కాదు కదా. అయినా తిక్క తిక్క పనులు చేస్తే తిక్క అనే కదా అంటారు. సైరాబాను అన్న దానిలో తప్పే ఉంది. జీ జీ. అవును, నీ గొంతేంటి అలా ఉంది? కోల్డ్ చేసింది మేడం. సైరా బాను, నన్నేదో పరామర్శించడానికి వచ్చావు. వచ్చి కాసేపు కూడా కాలేదు. పరామర్శ కాస్త నీకు పనిష్మెంట్ అయింది. ఇంకెందుకు వెళ్ళిపో. ఈ సామాన్య ఉండగా ఎప్పుడు రాకు. జీజీ, వస్తానండి. వస్తాను మేడం. ఏంటి ఈ సామాన్య మాటలు నమ్మి వచ్చిన రోజు నన్ను బయటికి పంపించేద్దాం అనుకున్నారా? ఈ సామాన్యకి ఆలోచన తక్కువ, ఆత్రం ఎక్కువ. అనవసరంగా దీని మాటలు నమ్మి వచ్చారు. ఏమైంది? లేదు నాన్నమ్మ, ఏదో జరిగింది.
సూర్య సమంత గదికి రావడం నేను నా కళ్ళారా చూశాను. కళ్ళతో చూసినవన్నీ నిజాలు కావని ఇప్పటికైనా అర్థమైందా? సామాన్య, ఏదైతే జరుగుతుందనుకున్నానో నీ తొందరపాటు వల్ల అదే జరిగింది. నీ అత్యుత్సాహంతో నన్ను అవమానపడేలా చేశావు. అది కాదు గ్రాండ్మా. మాట్లాడకో. సరే సరే, జరిగింది సరే. గీత దాటినందుకు పనిష్మెంట్కి సిద్ధమవు. ఏం పనిష్మెంట్ ఇద్దాం చిన్న తాతయ్య? పద్మ, ఎర్రగా అట్లకాడ కాల్చి మూతి మీద వాత పెడదామా? హ, జీవితాంతం లిప్స్టిక్ పెట్టుకునే అవసరం ఉండదు. అది మరీ పెద్దగా అయిపోద్దేమో చిన్న తాతయ్య. డాబా ఎక్కించి పైనుంచి తోసేస్తే బాగుంటుందేమో. ఏంటి, పైనుంచి తోసేస్తారా? వద్దా? పోనీ సలసల కాగే నూనెలో స్నానం చేయించవా? సలసల కాగే నూనెతో స్నానమా? ఎందుకు సామాన్య అంత భయపడిపోతున్నావు? ఏ పనిష్మెంట్ ఇచ్చినా ఐ డోంట్ కేర్ అన్నావు కదా, మరి ఇప్పుడెందుకు జంకడం? ఏవో చిన్న చిన్నవి ఉంటాయి అనుకున్నాను, మరి ఇంత పెద్దవా? చిన్నదంటే చెంప దెబ్బలతో సరిపెట్టవా? ఓకే అక్క, ఇది ఫిక్స్. మనిషికో 10 చొప్పున 10 దెబ్బలు కొట్టేద్దాం. ఆపండి. ఏంటి ఫ్రెండ్? వద్దు, వదిలేయండి. ఇదే ఈ సామాన్య అయితే నిన్ను వదులుతుందా? మనం తనలా మారొద్దు, మనం మనలా ఉందాం. ఒకరిని హింసించి సంతోషపడ్డం మనకొద్దు. క్షమించేశాను. ఏంటి సామాన్య ఇలా చేశావు? మీరైనా నన్ను నమ్మొచ్చు కదా రాజీ ఆంటీ. సూర్య సమంత గదికి వెళ్ళడం నేను చూశాను. ఆంటీ, సూర్య గదిలోకి వెళ్దాం పదండి. ఇక్కడ లేడంటే కంపల్సరీగా అక్కడ ఉండాలి. రండి రండి రండి. చూడండి, ఏంటి, ఏమైంది? నువ్వు నేను గదిలోకి ఎలా వచ్చావు? నా గదిలోకి నేనెలా వచ్చానని అడుగుతుందేంటమ్మా? ఏమైంది? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. మాకు అర్థమైందిలే. నువ్వు వెళ్ళి పుస్తకం చదువుకో సూర్య. ఏంటి సామాన్య ఇది?
అది కాదు జయంతి ఆంటీ. అక్క పద. ఆంటీ ఆంటీ రాజా ఆంటీ జయంతి ఆంటీ ఆంటీ